ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఆయన 2 రోజులు ప్రశ్నించింది సిట్ బృందం. ఇవాళ మరోసారి విచారణకు హాజరు కావాలని కోరింది. దీంతో ఇవాళ మళ్లీ ఆయన సిట్ బృందం ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావు ఇప్పటికే 2 రోజుల పాటు ప్రశ్నించిన సిట్ ఈ కేసులో ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మొదట ఈ నెల 9న 11న సిట్ విచారణకు హాజరయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుతో సంబంధాలతో పాటు ఎస్ఐబి చీఫ్ గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు. ఇక ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ ధ్వంసంతో పాటు డేటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకు హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్ ను తీసి కొత్త హార్డ్ డిస్క్ పెట్టారని ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.